ఇలా మనము 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. ఆమేన్. పిల్లారా, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులు అవ్వాలని ఒక అపేక్ష, కోరిక. ధనవంతులు అవ్వాలి, ఈ లోకంలో మేము ధనవంతులంగా పిలువబడాలి, ఈ లోకంలో మమ్మల్ని అందరూ కూడా బాగా డబ్బున్నోళ్ళని చెప్పుకోవాలి. ఆ ధనవంతులు అవ్వాలనేటువంటి ధనాన్ని బాగా సంపాదించుకొని ధనవంతులు అవ్వాలనేటువంటి ధనవంతులంగా పేదవాళ్ళంగా ఉండకుండా, పేదవారంగా ఉండకుండా, పేద స్థితి కలిగిన వారంగా ఉండకుండా ధనవంతులంగా ఉండాలని ధనవంతులగుటకు ఆపేక్షించేటువంటి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడతారు. అట్టి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. కాబట్టి పిల్లారా, ధనవంతులగుటకు అపేక్షించువారు, ఎందుకంటే ఈ లోకంలో ఈ రోజుల్లో మనుషులు నిద్రలేసిన దగ్గర కూడా దేనికి పరిగెడుతున్నారయ్యా అంటే ధనవంతులు అవ్వాలి. మా ఆయన వల్ల ఏమి కావట్లేదు, ఆయన వల్ల అయితే ఆ లెక్కలు చూస్తే మనం ధనవంతులు కాము, కాబట్టి నేను కూడా కష్టపడి పని చేస్తే, ఏదో ఒక ఉద్యోగం చేస్తే, లేదా ఏదో ఒక వ్యాపారం చేస్తే బాగుంటుందని ఇలాగా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ధనవంతులు అవ్వాలని ఆపేక్షతో పరిగెడుతున్నటువంటి లోకాన్ని మనము ఈ చివరి దినాల్లో మనం చూస్తున్నాం. పూర్వకాలంలో ఏంటంటే, పూర్వకాలంలో ఇంట్లో ఒకరు పని చేస్తే అందరూ తినేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో అన్న వస్త్రాల గురించిన ఆలోచనే ఉండేది తప్ప దానికి మించి పెద్ద ఏమి ఉండేది కాదు. ఇప్పుడులో లాగా అన్ని వస్తువులు ఏమీ లేవు. ఎవరు కూడా ఏమైనా కనబడితే వాడిని కొందాం, ఎక్కడైనా పొలం కనపడితే కొనేద్దాం, స్థలం కొనుక్కొడితే కొనేద్దాం, ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరిదరా ఇది కొనేద్దాం అనే ఆలోచనలు ఆ రోజుల్లో కూడా లేవు. అవేమీ లేవు. ఏదో తినడం, ముద్ద తినడం, పని చేసుకో, శ్రమ పడడం, తినడం, పొలంలో పని చేసుకోవడం, లేకపోతే ఏమైనా పనులు చేసుకోవడం, నేను వాళ్ళ పనులు ఉంటే వాళ్ళ పనులు చేసుకోవడం, ఏదో ఒక ముద్ద తినడం, అలాగే ఏదో ఆ ఇంట్లో ఉండడం, ఈ విధంగా ఏదో ఉన్న ఇల్లు ఏదో చక్కబెట్టుకోవడం, ఆ విధంగా ఉండే తప్ప ఏదో ధనవంతులు అయిపోవాలి అనే అపేక్ష ఆ రోజుల్లో ఏదో కొద్దిమందికి ఉండేదేమో తప్ప అందరికీ ఉండేది కాదు. ఈ రోజుల్లో అయితే అన్ని రేట్లు పెరిగిపోయాయి, విపరీతంగా పెరిగిపోయాయి. అనేక రకరకాల వస్తువులు వస్తున్నాయి. ఇది మంచి కాలంగానే కనబడుతుంది. కానీ బ్రదర్ గారు అంటారు,
మనకి చివరి కాలంలో వస్తువులు ఆయన ఇచ్చాడు, అయితే ఆయన కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ఇంకొక వర్తమానంలో ఏమంటాడంటే, ఈనాడు అవన్నీ ఉన్నప్పటికీ కూడా సమయానికి ప్రార్థనకు రారు. ఇదిగో ప్రార్థన కోసమేనండి మేము అని అంటారు, కానీ సమయానికి ప్రార్థన రారు, ప్రార్థనకు సమయం ఉండదు, ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేరు. అసలు మేము బండి కొనుక్కున్నా ఉంటే అసలు ప్రార్థన మానకూడదనండి, ప్రార్థన మానకూడదనండి, అందుకనే మేము ఇవన్నీ కొనుక్కుంటున్నామనండి అని చెప్తుంటారు. కాబట్టి వాడు దానికి సమయాన్ని ఇవ్వడం లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి సౌకర్యవంతంగా, అంటే వంట వండేవి కావచ్చు, రావడానికి కావచ్చు, ఇక ఆటోలు కానీ ఏమిటి కొత్త బళ్ళు కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమయము ఆయన కోసము ఇవ్వడానికి లేదు అంటున్నారు ఇప్పుడు అని ఆయన బాధపడ్డాడు. ఆయన నామరిస్తాను. నిజమే, ఈనాడు కూడా మనుషులు ఏం చేస్తారని చెప్పండి. వాళ్ళ పనులకైతే సమయం ఉంటుంది, వాళ్ళ కార్యాలకైతే సమయం ఉంటుంది, వాళ్ళ యొక్క మార్కెట్కి వీటికి వెళ్ళడానికి సమయం ఉంటుంది, నిద్ర లేచి ఎన్ని గంటలు లేచి వెళ్ళాలన్నా వెళ్తారు వాళ్ళ పనులు చక్క పెట్టుకోవడానికి. కానీ ఆయన దగ్గరికి రావడానికి మాత్రం ఏముంటలేదు చెప్పండి, సమయం ఉండలేదు, ఖాళీ ఉండలేదు. వాళ్ళకి ప్రార్థన అనేది చాలా అడ్డుబండగా ఇబ్బందిగా ఉంటాడు. చాలా మందికి బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ఇవి కూడా లేకుండా ఉంటే బాగుండు, ఇంక మా పనులన్నీ బాగా ఫ్రీగా మనశ్శాంతిగా చేసుకోవచ్చురా, ఇవి కూడా లేకుండా ఉంటే బాగుంటుంది, మనశ్శాంతిగా ఉండదు, చిరాగ్గా ఉండదు, ఈ ప్రార్థనలో ఇబ్బందిగా ఉంటుంది, ఈ ప్రార్థనలో లేకపోతే చక్కగా ఫ్రీగా ఇక లోకంలో చక్కగా తిరిగేయచ్చు అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, సర్వశక్తిమంతుడు ఒకవేళ ఇచ్చాడనంటే ఆ సమయాన్ని ఇంకా ఆయనకి ఎక్కువగా ఇవ్వడానికి. కానీ నీవేమవుతుందంటే అవి కొనుక్కున్న దగ్గర నుండి నువ్వు బిజీ అయిపోతున్నావు, ఖాళీ ఉండలేదు, ఆయన సమయాన్ని ఇవ్వడానికి ఖాళీ ఉండలేదు, సమయం ఉండలేదు ఆయనకి ఇవ్వడానికి, టైంకి రావడానికి టైం ఉండలేదు నీకు. ఏ పాటలు అయిపోయాకో, లేకపోతే పాటల మధ్యలోనో, లేకపోతే పాటల ఆరంభంలోనో ముందు రావాలంటే రాలేవు, ముందు రావాలంటే రాలేవు, దగ్గరున్నా కూడా రాలేవు, దగ్గర వచ్చిన తర్వాత ఇంకా బతుకం పెరిగిపోతుంది. అర్థమైందా? ఇక్కడే కదరా, దగ్గరే కదా, లేవచ్చులే, అర్థమైందా? 5 నిమిషాలు వెళ్ళిపోతాం అన్న తలంపులు కూడా వచ్చేస్తాయి. వచ్చామంటే చెప్పండి, అలాగని దగ్గరకి నీ అవసరం యొక్క వీలుని బట్టి దగ్గర ఉండకూడదని కదా నా భావం. కానీ సాతాను ఏం చేస్తాడు చెప్పండి, వెళ్ళొచ్చులే, ఎంతసేపు రెడీ అయిపోతావు, 5 నిమిషాలే కదా, ఎక్కడ కదా, 4 అడుగులే కదా, బండి ఉన్నా కూడా అంతే, బండి మీద ఎంతసేపు వెళ్ళిపోతావండి, పడుకోండి, నేను అన్నీ రెడీ అయ్యాక లేపుతాను నిన్ను, ఏమండి? అలాగూ అనుకోవడం కూడా మనం చూస్తుంటాం. కానీ పిల్లలు ఈ లోకం ఏమైపోయింది, అనేక రకమైన వస్తువులు వచ్చినప్పటికీ కూడా, ఆయా సౌకర్యవంతమైన వస్తువులు వచ్చినప్పటికీ కూడా సర్వశక్తివంతునికి సమయం ఇవ్వట్లేదు. ఈ రోజునే కాదు, బృందాంగ టైంలో కూడా అలాగున్నారు ఆ మనుషులు, ఆ రోజుల్లో కూడా అదే టైప్లో ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఈ లోకము కూడా మనం చూసినట్లయితే సమయాన్నంతా కూడా ధనవంతులు అవ్వాలని, ధనవంతులు కావాలని ఒక అపేక్ష, ధనము సంపాదించాలని ఒక అపేక్ష, వాళ్ళు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ బట్టి వాళ్ళు ఆ ధనాన్ని సంపాదించుకోవడానికే సమయాన్ని ఇస్తున్నారు. వాళ్ళు నిద్రలేసిన దగ్గర నుండి కూడా ధనవంతుల గురించి అపేక్షిస్తూ దానికోసము పరిగెడుతూ ఉన్నారు. నిద్రలేసిన దగ్గర నుండి పరుగు, ప్రార్థన చేసుకోవడం లేదు, ఏమీ లేదు, పరుగు. ధనవంతులకు ఆపేక్ష, ధనవంతుని నేను అవ్వాలి, డబ్బు బాగా సంపాదించినప్పుడే నేను ధనవంతుని అవుతాను, ఆస్తి బాగా సంపాదించినప్పుడే నన్ను ఆస్తిపరుడు అంటారు, ధనము బాగా సంపాదించినప్పుడే అందరూ కూడా నన్ను ధనవంతుడయ్యా, ఆయనకేంటయ్యా బాగా డబ్బు ఉంది, ఆయనకేంటయ్యా అని అంటారు. కాబట్టి
ఆ ధనవంతులు అనిపించుకోవాలి, మా పిల్లలు కూడా గొప్ప ధనవంతులు అవ్వాలి. అందరూ కూడా రేపు మీ పిల్లలు బాగా ధనవంతులయ్యా, బాగా సంపాదించారే మీ పిల్లలు, ప్రార్థన మానేసి కాలేజీలకు వెళ్ళి ఏమండి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి బాగా డబ్బు సంపాదించారంట, బాగా ధనవంతులు అయిపోయారంట. ఎక్కడ చూసినా ధనవంతుల గుట్టుగా ఆపేక్షించు వారేమి కనబడుతుంటారు. డబ్బు కోసము ఆయనైనా విడిచిపెట్టే మనుషుల్ని, ధనము కోసము ఆయన కోసం విడిచిపెట్టే మనుషుల్ని చివరి కాలంలో మనం చూస్తున్నాం. ధనము కోసము ఆయన ప్రార్థనలైనా పక్కన పెట్టేటువంటి మనుషుల్ని ఈ లోకంలో మనం చూస్తున్నాం. ధనము కోసము సర్వశక్తిమంతుడైన త్రోసివేసే మనుషుల్ని ఈ కాలంలో మనం చూస్తున్నాం. మరి బైబిల్లో లేరా అంటే ఉన్నారు. బైబిల్లో లేరా? ముందుకు వచ్చేయమను, ముందుకు రావాలి. కూర్చో. నువ్వు వెనక్కి పైకి కిందకి ఎలాగో దిగడం చేయకూడదు, అర్థమైందా? మీరు ఒకవేళమ్మా ఈ ప్రార్థన మధ్యలో అంటే ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఏదైనా కిందకి వెళ్ళాలంటే అలా తప్ప మధ్యలో లేచి వెళ్ళడం కానీ, మధ్యలో ఇలా బాటిల్ ఎత్తుకుని ఇప్పుడు తాగేటి కావాలంటే ప్రార్థన ముందు తాగండి. బెడగం గారు కూడా చెప్పారు, అర్థమైందా? మళ్ళా ఆరాధన అయ్యాక తాగండి, మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ కొంచెం ముందు తాగండి, అయిపోయాక తాగండి. అంటే మధ్యలో ఇలాగా పేపర్ ఎత్తి పెట్టి వాక్యం ఒకటి చెప్తా ఉంటే అర్థమైందా? తాగొద్దని కాదు, తనకు టైము పద్ధతి అంటే ఆరాధనకు ఇబ్బంది లేకుండా, నువ్వు వాక్యం వినడానికి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి పాటించుకోవాలి. ఎందుకంటే మత్స్య సంఘాలు ఏం చేస్తున్నారంటే వాక్యం ఇక్కడ చెప్తారు, తాగుతుంటారు, డ్రింకులు తెచ్చుకొని తాగుతుంటారు, ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటా ఉంటారు, వెనక కూర్చొని వాటర్ బాటిల్ తాగేస్తుంటారు. వాక్యం వాక్యంది వీళ్ళ తాగేది, ఈ విధంగా ఉంటుంటారు. ముందు గుర్తు రాదు. ఆరాధనకు ముందే మధ్యలో మనం ఆరాధనకు ఇబ్బంది అయిపోద్ది, ముందే తాగుదాం. మధ్యలో తాగితే బాగోదు, ఆరాధన చేస్తూ అది బాగోదది అనుకొని నీకు నువ్వు బుద్ధి కలిగి ఆ విధంగా ప్రవర్తించాలి. నువ్వు తాగుతా ఉంటే అందరు ఎందుకు దిగుతున్నారు ఇక్కడ పక్కన కూర్చొని గీర ఆ బాటిల్ ఇలాగ మొహం ఇటే పెట్టి వాళ్ళు నీకు ఒక బాటిల్ అందించడం కింద పెడితే వాళ్ళు నీవు తాగుతుంటే నీ వంక చూడటం, నీ బాటిల్ అందించే వాళ్ళు ఒకరు, నువ్వు ఎలా తాగుతున్నావా, ఎలా గుట్టకలేస్తున్నావా అని నీ వంక చూసేవాళ్ళు ఒకరు, అందరు కలిసి. కాబట్టి పిల్లారా, మనం ఆరాధనలో అలాంటివన్నీ ఉండకూడదు. అవన్నీ మత్స్య సంఘాలు, మీరు ఇంతకుముందు మత్స్య సంఘాలకి వెళ్ళిపోయి అలవాట్లు అయి ఉండొచ్చు. మనం నిజమైన వర్తమానం దగ్గరికి వచ్చి అలాంటివన్నీ మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధనవంతులకు అపేక్షించు వారు చూడండి పిల్లారా, శోధనలోను, ఉరిలోను, నష్టములోను, నాశనములోను, వీటన్నిటిలోనూ పడిపోతున్నారు. చూడండి, ధనవంతులకు అపేక్షించువారు, మనకి ధనవంతులకు ఆపేక్ష అనేది ఉండకూడదు. మనము ధనవంతులు అవ్వాలనే వ్యామోహం నీలో ఉండకూడదు. నేను ధనవంతుని అనిపించుకోవాలి, నా ముందు 2 కార్లు ఉండాలి, మా ఇంటి ముందు మా ఆవిడకు ఒక బండి, నా పిల్లలకు బండ్లు, లేకపోతే మాకు ఒక పిల్లలకి తల ఒక చోట ఒక ఇల్లు ఉండాలి. ఇదిగో ఆ ఊర్లో ఉన్నదేమో ఆ పిల్లలకి పెళ్లి చేయడానికి ఉపయోగపడుద్ది, ఇది ఇక్కడ ఉన్నదేమో ఇది ఉపయోగపడిద్ది అని నువ్వు ఏదో ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ పల్లెటూరులో ఉందేమో దానికి ఇచ్చేద్దాంలే ఏమండి, లేకపోతే ఈ టౌన్లో ఉందేమో వీడికి ఇచ్చేద్దాంలే, వీడు చదువుకుంటున్నాడు కదా వీడు ఉండాలనుకుంటుందిలే. పిల్లారా, మనం చూసినట్లయితే ఈ లోకంలో మనుషులు వీటిని ధనవంతులకు ఆపేక్షించడమే కాకుండా ఈ లోకములో ఆ ధన వ్యామోహము కలిగిన వారై ఆ ధనము కోసం పరిగెడుతూ ఈ లోకములో మనం వెల్ సెటిల్గా బాగా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి. మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు, మేము బాగా సెటిల్ అయిపోయాం, మాకు ఏ కొదువు లేదు, ఏ కొదువు లేని జీవితం బాగా సెటిల్ అయిపోయిన జీవితం అన్నమాట.
బాగా సెటిల్ అయిపోయాం, మేము బాగా సెటిల్ అయిపోయాం, బాగా స్థిరపడిపోయాం, మాకేమి కొదువు లేదు. ధనవంతులకు ఆపేక్ష. అలాంటి వాళ్ళు శోధనలోను కీడుల్లోనూ రకరకాల వాటిలోనూ పడిపోతారని వాక్యం చెప్తాను. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. చాలా మంది ధనవంతులకు ఆపేక్షించి ఆ ధనవంతులు అవ్వాలని శోధనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చిక్కుల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, సమస్యల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ధనవంతులకు ఆపేక్షించి పిల్లారా, బైబిల్లో మనము యోధాను గురించి మనం చూసినట్లయితే అతడు ధనవంతుడు కావాలని ఒక ఆపేక్ష ఉంది. అతనికి ధనవంతుడు అవ్వాలని ఒక ఆపేక్ష. అంటే ఆ ఊరిలో ఇతడు బాగా ధనవంతురా, ఆ పట్టణంలో ఇతడు బాగా ధనవంతురా, ఆ దేశంలో ఇతడు బాగా ధనవంతురా అని అనిపించుకోవాలని ఒక ఆపేక్ష. ధనవంతులకు ఆపేక్ష. ఆ ధనవంతుడు అవ్వాలని ఒక ఆపేక్ష అతనికి ఉంది. ఆ ఆపేక్షను బట్టి అతను ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే నీకు ఆ ఆపేక్ష ఉంటుందో అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను శోధించడం ఆరంభిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్కరియోతు యోధాను కూడా అదే విధంగా శోధించాడు. ఎప్పుడైతే అతనికి ధనవంతుడు కావాలని ఆపేక్ష ఉన్నదో అప్పుడు శోధకుడు అనగా సాతానుడు ఏం చేస్తాడంటే ఆ పరిశీలిని లేకపోతే ఆ యొక్క మత సంబంధమైన వారిని ఆ యొక్క ఇస్కరియోతు యోధా దగ్గరికి నడిపించాడు సాతాను. వాళ్ళు శోధించారు. ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఏమీ అక్కర్లేదు, మెస్సేజ్ నువ్వు తల్లక్కర్లేదు, బుద్ధక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నువ్వు డబ్బులు ఇస్తావు, ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఏ హాని చేయక్కర్లేదు, ఆయన్ని నీకు మేము డబ్బు ఇస్తాం, వెండి నాణాలు ఇస్తాం నీకు. ఆయన ఎక్కడున్నాడు? మాకు చూయించంతే, ముద్దు పెట్టి అప్పగించంతే, చూయించంతే చాలన్నారు. శోధించాడు సాతానుడు. నిజముగా అతడికి ధనవంతుడు కావాలనే ఆపేక్ష గనక లేనట్లయితే అసలు ఆ మత సంబంధమైన వారి యొక్క ఆలోచనలు, ఆ మాటలను, ఆ సలహాలను త్రోసిపుచ్చుతాడు అతడు. కానీ అతడు ధనవంతుడు కావాలని ఆపేక్ష ఉంది కాబట్టి వాళ్ళు ఒక చెడు మార్గాన్ని గురించి చెప్తున్నప్పుడు, ఒక చెడ్డ సలహా ఇస్తున్నప్పుడు, ఇదిగోయా నువ్వు ధనవంతుడు అవుతావు, గొప్ప వ్యక్తి అవుతావు, వెండి నాణాలతో నీ పిల్లలు నీ కుటుంబం బాగా స్థిరపడిపోతారు, బాగా సంపాదించుకొని నీ బ్రహ్మాండంగా బ్రతకొచ్చు, సుఖంగా బ్రతకొచ్చు, నీ జీవితం మారిపోద్ది, నీ బట్టలు మారిపోతాయి, నువ్వు మారిపోతావు, నీ యొక్క సమస్తం మారిపోద్ది. కాబట్టి నువ్వు వెండి నాణాలు తీసుకో, నువ్వు గొప్పవాడు, అందరూ కూడా నేను ధనవంతుడు నేను పిలుస్తారు, గౌరవిస్తుంటారు. ఏమండి అన్నప్పుడు వాడు ఏమైపోయాడు చెప్పాడు? ఆ శోధనలో సాతానుడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాడిని తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, లోక సంబంధమైన వాడిని తీసుకొస్తాడు. వాడికి ధనవంతుడు కావాలని ఆపేక్ష ఉంది కాబట్టి ఏం చేశాడు చెప్పండి? ఎగిరి గంతేసి ఆ యొక్క వెండి నాణాలు తీసుకొని ఏమైపోయాడు చెప్పండి? మెస్సీని ముద్దు పెట్టి అప్పగించాడు. అప్పగించి ఏమైపోయాడు? ఊళ్ళో పడిపోయాడు, నష్టముల్లో పడిపోయాడు. ఏమండి ఏమైపోయాడు? చివరికి ఉరివేసుకొని చనిపోయాడు, మనశ్శాంతి లేక. ఎందుకంటే డబ్బు ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటారు చాలామంది. డబ్బు ఉంటే అదేమైపోద్దో ఏంటో, ఎవడు పట్టుకుపోతాడో ఏంటో. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, ఆ బయట వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ధన వ్యామోహం కలిగిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు కూడా మోసం చేసేస్తారేమో, ఈ ధనం అంతా కూడా లాగేసుకుంటారేమో. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు చూస్తే ధన వ్యామోహం కనపడుతుంది వీళ్ళకి.
ధనాన్ని బట్టి ధన అపేక్ష కలిగి ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు అని ఆ ధనము కలిగిన వ్యక్తికి ఏ విధంగా ఉంటే చెప్పండి, నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ ధనాపేక్ష కలిగిన వాడు చుట్టూ పోగో ధనవంతుని గట్ట స్నేహితులు ఎక్కువైపోతారంట, చుట్టూ చేరిపోతారు. ఏమైపోతుంటారు చెప్పండి? ఆ ధనవంతులు ఏంటి? ఆ ధనాపేక్ష కలిగిన వారు ఆ ధనము కోసము, ఆ డబ్బు కోసము నీ చుట్టూ ఏమైపోతారు చెప్పండి? చేరిపోతారు. నీ చుట్టూ తండ్రి దగ్గర డబ్బు ఉందనుకోండి చేరిపోతారు, పిల్లల దగ్గర డబ్బు ఉందనుకోండి చేరిపోతారు, కూతురు దగ్గర డబ్బు ఉందనుకోండి చేరిపోతారు. డబ్బు ఎందుకంటే ధనవంతులకు అపేక్షించు వారే కాకాపడతా ఉంటారు. అర్థమైందా? బిస్కెట్లు వేస్తూ ఉంటారంటారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ధనవంతులకు అపేక్షించువారు, ఇప్పుడు ఇస్కరియోతు యోధ కూడా ధనవంతులకు అపేక్ష కలిగిన వాడే. వాడిని ఏ విధంగా ధనంలో లాగేద్దాం, ఆ ధనంలో లాగేసిన తర్వాత వాడికి నెమ్మది లేకుండా ఏ విధంగా చేద్దాం అని, అందుకనే ఆ యొక్క దురాశలు, అవివేకయుక్తములైనటువంటి హానికరములైనటువంటి అనేక దురాశలు. కాబట్టి ఇస్కరియోతు యోధాకి ధనవంతుడు కావాలని ఆపేక్ష ఉంది కాబట్టి, ఆ ధనవంతుడు కావాలని వ్యామోహం ఉంది కాబట్టి సాతానుకు అవన్నీ కూడా తెలుసు. సాతాను రక్షించలేడు తప్ప వాడికి అన్నీ తెలుసు. బ్రహ్మాండం గారు అన్నారు కదా, గొడవలు పెట్టుకుంటాడు, సమాధానంగా ఉంటే సర్వశక్తిమంతుడు సంతోషపడుతుంటాడు అన్నమాట. సమాధానాన్ని వెతికేవాళ్ళన్నా, సమాధానంగా ఉండేవాడన్నా సర్వశక్తిమంతుడు సంతోషపడుతుంటాడు. గొడవలు పెట్టుకునేవాడు ఉన్నాడు అనుకోండి, సర్వశక్తిమంతుడు దుఃఖిస్తున్నాడుగా సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. ఒకే ఇంట్లో వాళ్ళు, ఒకే సంఘంలో వాళ్ళు, ఒకే రాజ్యానికి సంబంధించిన వాళ్ళు చూసావా, ఒకరికొకరు ఎలా గొడవలు పెట్టారో, ఎలా గొడవలు పెట్టుకుంటున్నారో. భిన్నంగా ఇదంటారు, ఒకరికొకరికి ఎలా గొడవలు పెట్టాను తెలుసా అని వాడంటే నవ్వుకో ఉంటాడంట. ఈ గొడవ పెట్టుకునేవాడిని చూసి సాతానుడికి నువ్వు బాగా నవ్వడానికి, వాడు ఆనందపడడానికి అవకాశం ఇస్తుంటారు వాటిని. ఎందుకంటే అందుకనే ఈ గొడవలు పెట్టుకునే ఎప్పుడు కూడా సాతాను సంతోషపరిచేది సాతాను పిల్లలవి, సాతాను కుమారులు, సాతాను యొక్క కుమార్తెలువి. కాబట్టి వాడు ఇక్కడ కూడా ధనవంతుల విషయంలో కూడా ఏం చేస్తాడంటే అన్ని తెలుసు వాడికి. నీ ఆపేక్ష అంతా నువ్వు ధనవంతుడు కావాలని ఆపేక్ష వాడికి తెలుసు. అందుకని వాడు ఏం చేస్తుంటాడంటే ఇందులో బాగా డబ్బు పిచ్చిరా, వీడికి ధనవంతుడు కావాలని వ్యామోహం ఉందరా అని వాడికి తెలిసి వాడు ఏం చేస్తున్నాడంటే నీకు ఆ ధనవంతులు కావడానికి కావలసిన అవకాశాలు కల్పిస్తుంటాడు అన్నమాట సాతాను. ఆ మత సంబంధమైన వాడి ద్వారా ఆ యొక్క ఇస్కరియోతు యోధాకి అవకాశం వచ్చింది. ధనవంతుడు అవడానికి ఏమొచ్చింది చెప్పండి? అవకాశం వచ్చింది. వెండి నాణ్యాలు తీసుకొని ఏమైపోయాడు చెప్పండి? ఊరిలోను, వాటిలోను, వీటిల్లోనూ అన్నింటిలో కూడా పడిపోయాడు. అదే మెస్సీ అయినట్లయితే ధనవంతుడు కావాలనే ఒక ఆపేక్ష ఆయనకి లేదు. ధనవంతుడు కావాలి, నేను ధనవంతుని అవ్వాలి, ఈ లోకంలో నేను ధనవంతుని అనిపించుకోవాలి, ధనవంతుడు ఆపేక్ష, కోరిక, నేను ధనవంతుడిగా ఉండాలి, డబ్బు బాగా సంపాదించి నేను ధనవంతుని అనిపించుకోవాలి అనే కోరిక అతనిలో లేదు. అసలు ఆ కోరికే లేదు ఆయనలో. ఇస్కరియోతు యోధాలో అందుకనే క్రీస్తు విరోధి అంటారు. వీళ్ళలో ఉంది, అందుకని వీడిని సాతాను పడగొట్టగలిగాడు. సాతాన్ని వీడిని నాశనం చేయగలిగాడు సాతాను. కానీ మెస్సీ దగ్గరకు వచ్చేటప్పటికి మెస్సీని కూడా సాతాను శోధించాడు. అయితే ఈయనకి ధనవంతుడు కావాలని ఆపేక్ష లేదు, ధనవంతుడు కావాలని ఆపేక్ష లేదు. కాబట్టి సాతానుడు వచ్చి లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులని, ధనాన్ని, గొప్ప గొప్ప కుర్చీలని, రాజ్యాలని, సైన్యాన్ని, దేశాలని అన్నిటినీ కూడా చూయించి నాకు నమస్కారం చేసినట్లయితే, అంటే నేను చెప్పినట్లు కనుక నువ్వు చేసినట్లయితే ఇదంతా నీదే అయిపోద్ది అని చెప్పినప్పుడు ఆయన ధనాపేక్ష లేనివాడు కాబట్టి నేను ఆయనకే మొక్కుతాను తప్ప, ఆయన మాట నేను వింటాను తప్ప, నేను ఈ ధనాన్ని నేను ప్రేమించను, నాకు ధనం వద్దు అని చెప్పి ధృవీకరించాడు ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు రా, నిన్ను గొప్ప ధనవంతుడిగా చేస్తా, నువ్వు రా, నిన్ను గొప్ప ధనవంతురాలుగా చేస్తా అంటాడు వాడు. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు చెప్పండి? ధన ఆపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? నేను మెస్సీని ముద్దు పెట్టి అప్పగించను అని అన్నాడా? నీ వెండి నాణ్యాలు నాకు ఏమొద్దు, నాకు మెస్సీయే కావాలని అన్నాడా? అన్నా. ఎందుకని? అతడు ధనవంతుడు కావాలని ఆపేక్ష లోపల ఉంది. విన్నాంగారంటే వాళ్ళని వేషధారులు అన్నాడు. లోపల పైకి భక్తి పూర్ణులుగా కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళు క్రీస్తు విరోధులు. లోపల ధనవంతులు కావాలనే ఆపేక్ష ఆనాడు ఇస్కరియోతు యోధాకు ఎలాగైతే ఉందో వీళ్ళ హృదయాల్లో కూడా అదే ఉంది. కాబట్టి ఆ యొక్క ఇస్కరియోతు యోధా ఎలాగైతే వేషధారి ఉన్నాడు, వీరు కూడా అలాంటి వేషధారులే అన్నాడు. ఎందుకంటే మెస్సే పరిచర్యలో ముగ్గురు ఉన్నారు. విశ్వాసులంటే 11 మంది శిష్యులు, అవిశ్వాసులంటే ఆయన తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినటువంటి 70 మంది శిష్యులు. వేషధారంటే ఇస్కరియోతు యోధా. ఆ ఇస్కరియోతు యోధాలో లోపల ధనవంతుడు కావాలి, ధనవంతుడు కావాలి, ధనవంతుడు అవ్వాలి, లోకంలో ధనవంతుడు అవ్వాలి మరొక ఆపేక్ష అతనిలో ఉంది. కానీ మెస్సీలో ఆపేక్ష లేదు. మెస్సీలో ఉన్న ఆపేక్ష ఏమిటి? ఆయనకే మొక్కాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన వాక్యం మీద నిలబడాలి. అదే శాశ్వతమైందే కావాలి, నిత్యమైనదే కావాలి. దానికి రాజుగా ఉండాలి. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో రాజుగా ఉండాలి తప్ప ఈ లోకంలో కాదు. నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. ఆ విధమైన అతడు మెస్సియా. అందువల్లే ఆ ధనవంతుడు, సాతానుడు ధనవంతుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సాతానుడే. లోకంలో ఉన్నవన్నీ కూడా దుష్టుని ఎందున్నదని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా లోకము దుష్టుని ఎందున్నది. అందుకని సమస్తము కూడా దుష్టుల చేతిలో ఉన్నాయి. అందుకని దుష్టుల చేతిలో ఉన్నాయి కాబట్టి విపరీతమైన రేట్లు, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా ఏమండి చాలా భయంకరంగా. ఎందుకంటే ఎక్కడ చూసిన స్వార్థము, ధనాపేక్ష, ధన వ్యామోహాలు ఇవన్నీ ఉండడం వలన విపరీతముగా అన్యాయం, అక్రమం, మోసాలు ఏమండి విధమైన ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి అందుకని ఇది ఇరుకు మార్గంగా ఉంటుంది. మనకు ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే మెస్సీ పడిపోలేదు. మెస్సీ ఎందుకంటే సాతాడు ఎరేస్తాడు అన్నమాట. డబ్బు 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 కోసమై ఈనాడు కూడా చాలా మంది మత్స్య సంఘాల్లో డబ్బు ఇస్తామయ్యా, నీకెంత డబ్బులు పంపిస్తామయ్యా, ఇన్ని కోట్లు పంపిస్తామయ్యా, లేకపోతే ఇన్ని లక్షలు పంపిస్తామయ్యా, మీరు నేను చెప్పిన బోధ చేయండి అంటే ఈనాడు చాలా సంఘాలలో ఈ దేశాలకు అమ్ముడిపోయి సువార్త ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీకి వ్యతిరేకం. అందువల్ల క్రైస్తవ దేశాల నుండి వచ్చే నిధులను రానియకుండా ఆఫ్ చేసింది చాలా వరకు. లేకపోతే ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ ఫారినర్స్ వచ్చి మీటింగులు పెడతా ఉండేవారు. ఇప్పుడు అక్కడ బయట మీటింగులు కానీ పెట్టడం లేదు, కనబడటం లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చాలా సంఘాలు విదేశాలకు అమ్ముడుపోయి డబ్బులు వస్తూ ఉంటాయి. అందుకని డబ్బులు మాకు డబ్బు, ఎందుకంటే ఆ ధనాపేక్ష కలిగిన బోధకులు వీళ్ళందరూ కూడా ఆ డబ్బు కోసము మెస్సీని సాతానుని బోధించమని మేము బోధిస్తామయ్యా, మాకు డబ్బు ఇస్తే చాలయ్యా, మాకు డబ్బు ఇస్తే చాలయ్యా. మేము ఏ బోధ చేస్తే ముగ్గురు కాదు 4 బోధించుకుని మేము బోధిస్తాం. ఏదైనా బోధ చేస్తాం, మీరు ఏం చెప్తే చేస్తామంటే మాకు డబ్బులు ఇస్తే చాలు. ధనవంతులకు అపేక్షించి వారు ఆ విధంగా వాక్య విరోధమైన బోధలు చేసుకుంటూ పోతుంటారు. వాక్య విరోధమైన సంఘాలను కడుతూ ఉంటారు, వాక్య విరోధంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సత్యం కోసం నిలబడే మనుషులు కాదు, ఆయన అమలుస్తారు. హల్లెలూయా. అందుకనే 1996 వరకు కూడా ధనాపేక్షతో, ధనవంతులు కావాలని ఒక ఆపేక్షతో కాదు ఇది. ఆయన ఏది బయలుపరిచాడో దాని మీదే ఆ ప్రత్యక్షత మీద కట్టబడినటువంటి వధువుగా మనం చివరి కాలంలో ఆయన అమలుస్తాం.
హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య రాకముందు అనుకునేవాడిని, ప్రపంచంలో నా పేరు అందరికీ తెలియాలనుకునేవాడిని. మీకు అర్థమైందా? నాకు ధనవంతులు అవడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ధనవంతులు అవ్వడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరికి వచ్చాయి. నేను ఎతకలా, వాళ్ళే నా దగ్గరికి వచ్చాను. నాకు ఎప్పుడైతే ప్రత్యక్షిస్తుందో, ఈ ప్రత్యక్షతను బట్టి ఇది అంతం కాబోతుందిరా, ఇది నాశనం కాబోతుందిరా అని ఎరిగిన వాడిని, ధనవంతులకు అపేక్ష లేక నాకు అవకాశాలు వచ్చినా వాడు త్రోసిపుచ్చుతూ వచ్చాను ఆయన మనిషి. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఏమి కాబోతుందో మనకు తెలుసు, ఈ ధనవంతులకి ఏమి జరగబోతుందో మనకు తెలుసు. అందుకనే ధనవంతులకు అపేక్షించి వారు రేపిస్తారు. ఆ ధనవంతులైనటువంటి వారు అపేక్షతో ధనాన్ని సంపాదించుకుని ధనవంతులైన వారు రేపు ఎడవబడి ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అందుకని బైబిల్ చెప్తుంది, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు గడ్డిపు యొక్క స్వరూప సౌందర్యము నశించిపోయినట్లే, వాడిపోయినట్లే ధనవంతుడు కూడా వాడిపోతాడని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ధనవంతులకు అపేక్షించేవారు ఆ ఇస్కరియోతు యోధ అని ఈనాడు కూడా అనేక మంది ఉన్నారు క్రైస్తత్వంలో. వాడి వలె అనేక మంది శోధనలోను, ఊరిలోను, చిక్కుల్లోను, ఆ యొక్క సాతాను యొక్క చిక్కుల్లో, సాతాను యొక్క ఊరిల్లో, దుర్బోధనలో, వాటి ఊరిల్లో, ఆ దురాశల్లో వీటిలో చిక్కుబడిపోయారు డబ్బు కోసం. ధనవంతులకు అపేక్షించు. కాబట్టి పిల్లారా, మనము ఇహలోక ధనవంతులం కావాలనే ఆపేక్ష, ఈ లోక సంబంధమైన ధనవంతులం కావాలనే ఆపేక్ష నీకు ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. నీకు ఇహలోక సంబంధమైనటువంటి ఆపేక్షగా ధనవంతులు కావాలని ఆపేక్ష కాదు, పరలోక రీతిగా ధనవంతుడు కావాలని ఒక ఆపేక్ష. అక్కడ నేను ధనవంతుడిగా ఉండాలి, అక్కడ నేను ధనము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ పర్వాలేదే నాకుందని నువ్వు అనుకున్నావేమో, నాకే కుదువు లేదయా, ఇదిగో మా పిల్లకుంది, మా అబ్బాయికి ఉంది, మా అమ్మాయిలకు ఉంది, లేకపోతే మా అబ్బాయిలకు ఉంది, ఏమీ పర్వాలేదులే, మేము ధనవంతులమే అని అనుకోకండి సుమా. ఎక్కడోక ధనవంతులు అవుటకు ఆపేక్షించి వారు ఉరిలో పడిపోతారు, శోధనలో పడిపోతారు, శ్రమల్లో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు, మోషే ఏలియా వచ్చిన భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతారు ధనవంతులకు ఆపేక్షించి వారు. అందుకనే చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిట్టే పిల్లలు ఉంటారు. ఇదిగో మా అమ్మ మా నాన్న ఏంటి బాగా డబ్బు ఉన్నట్టయితే బాగుండేది, ధనవంతులైనట్టయితే బాగుండేది, మా నాన్న కూడా బాగా డబ్బున్న వ్యక్తి అయితే బాగుండు, మా అమ్మ కూడా బాగా డబ్బున్న వ్యక్తి అయితే బాగుండు, మాతోటి చదువుకునే కాలేజీ పిల్లలు కానీ, కాలేజీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగా డబ్బున్న పిల్లలే, డబ్బున్న అబ్బాయిలే, వాళ్ళు చూడు ఎంత ఖరీదైన కొనుక్కుంటున్నారు, ఖరీదైన టీషర్ట్లు వేస్తున్నారు, ఖరీదైన షూ వేసుకొస్తున్నారు, ఖరీదైన ప్యాంట్లు వేసుకొస్తున్నారు. ఈ దరిద్రులకు ఎందుకు పుట్టాను నేను, ఈ దరిద్ర మొఖాలకు నేను ఎందుకు పుట్టానా, ఇలా పుట్టకుండా బాగుండేది, అసలు ఇలా పుట్టుకుని అన్నిళ్ళు పుట్టినా బాగుండేది, లోకస్తులు పాపులు పుట్టినట్టయితే బాగుండేది, అదిగో ఆ అబ్బాయిని చేసుకుని సరిపోయేది, నాకు బాగుండేది. ఇప్పుడేమో ఈ క్రైస్తవులు పుట్టడం వల్ల అన్నిళ్ళేమో చేసుకునేవట్లేదు, వాళ్ళంట తిరగనివ్వట్లేదు. అదే డబ్బు ఉందనుకో బాగుండేది, నేను కూడా బాగా ధనవంతుల అబ్బాయిని చేసుకుందరు కదా, ధనవంతుల అమ్మాయిని చేసుకుందరు కదా, మా తల్లిదండ్రులు దరిద్రులు అయిపోయారు అని తిట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు చాలామంది. అర్థమైందా? నేను కథ వినేవాడిని. ఈ అమ్మాయి అంట ఒక అబ్బాయి అంట కాలేజీలో చదువుకునేవాడు. అతడు కాలేజీలో చదువుకుంటూ కాలేజీలో వాళ్ళందరికీ ఏం చేసేవాడంటే బాగా ధనవంతులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు అనమాట. కాలేజీలు అందరిలో కూడా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇచ్చేవారు, కొడుకు ఒక్కడే అని. వాడు లగ్జరీగా వాడు కోరిన బట్టలు, కోరిన వస్తువులు, కోరిన సెల్ ఫోన్లు, కోరిన బళ్ళు, రకరకాల డిజైన్ షర్టులు, టీషర్ట్లు, వాడికి ఏవి కావాలంటే అవి అడ్డు చెప్పకుండా వాడికి అలాగ కొనిచ్చేసేవాడు, డబ్బులు పంపించేసాడు. పాపం ఆయనేం పేదవాడే, చాలా కష్టపడి ఆ పని చేసి ఈ పని చేసి అవన్నీ కొనిచ్చేవాడంట. పేద వ్యక్తే, డబ్బులన్నీ ఈ డబ్బేమో
కాలేజీలో ఆ బట్టలు వేసి, ఈ వెరైటీకి ఈ బట్టలు వేసి, ఆ బళ్ళు వేసుకొని, ఈ బళ్ళు వేసుకొని, ఆ యొక్క షూ వేసి, ఈ షూ వేసి, 4-5 రకాల షూలు. కాలేజీకి వెళ్తుంటే ఆ మాత్రం ఉండొద్దా? మా ఫ్రెండ్స్ చూడు 4 రకాలు ఉన్నాయి, 4 రకాల టీషర్ట్లు ఉన్నాయి. మేమందరం ఫ్రెండ్స్, వాళ్ళు నలుగురు ఏం కొనుక్కోవాలా? మేము నలుగురు ఒకటే కొనుక్కుంటాం, ఒకటే ధరించుకుంటాం, ఒకటే వేసుకొని తిరుగుతుంటాం. మేము ఒకటే వేసుకొని తిరుగుతుంటాం. కాబట్టి మాకు ఈ విధంగా అన్ని కొనిపించుకొని కాలేజీలో బాగా డబ్బున్నోళ్ళలాగా బిల్డప్ ఇస్తూ ఉండేవాడు అనమాట. బాగా అందరూ కూడా అందరూ అనుకునేవాడు, వీళ్ళు బాగా డబ్బు ఉన్నట్టుందిరా, వీడు బాగా ఆస్తిపడినట్టుందిరా, వీడు బాగా మంచి మంచి టీషర్ట్లు వేస్తున్నాడు, మంచి మంచి షూలు వేస్తున్నాడు, మంచి మంచి బెల్టులు పెడుతున్నాడు, మంచి మంచి కటింగులు కత్తిరిస్తున్నాడు, లేకపోతే మంచి మంచి వేస్తూ ఉన్నారా. రకరకాల మార్కెట్లో ఏది వచ్చిందంటే అది కొనేసుకొని కాలేజీకి వచ్చేసాడు. కొత్తది ఏదైనా వచ్చిందంటే వాడు తెలిసిందంటే ఇంట్లో గోడ పెట్టుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి దాన్ని కొనుక్కొచ్చుకునేవాడు. కొనుక్కొని వేసుకొని కాలేజీ తిరిగింది. ఈ విధంగా ధనవంతుడు వలె కనబడేవాడంట. అందరూ అనుకునేవాడు, వీడికి బోల్డ్ డబ్బు ఉందిరా, బోల్డ్ ఆస్తి ఉందిరా వీడికి అనుకునేవాడంట. ఒకసారంట వాళ్ళ నాన్నగారు వచ్చారంట. పాపం మురికి బట్టలు వేసుకుని పని చేసుకునేవాడు కదా ఆయన, వచ్చాడంట. వస్తే మరి ఆయనేమో పేద వ్యక్తిగా కనపడుతున్నాడు. వీడు కాలేజీలోనేమో ఇలాగా రంగురంగులుగా చితాకో చిలుకలాగా తిరుగుతుండేవాడు. అలా తిరుగుతుండేవాడు, ఇలా తిరుగుతుండేవాడు. మరి వాళ్ళ నాన్నగారు వస్తే, ఎవరయ్యా ఆయన అంటే, మీరు పేదోళ్ళని అంటారేమో, మీ నాన్న పేద వ్యక్తి అని అనుకుంటారేమోనని, ఆయన ఎవరయ్యా మీ నాన్నంటే, ఆయన ఎవరో, మా నాన్న కాదయ్యా మా పనోడు అన్నారంట. మా నాన్న కాదు మా పనోడు అంటే ధనవంతుడుగా కనపడాలని ఒక ఆపేక్ష వాళ్ళ నాన్నగారిని ఏమన్నాడు చెప్పండి. వీడు అయ్యో వీళ్ళ నాన్నగారు పేద వ్యక్తి అంటే ఇప్పటి వరకు వీడు వేసింది బిల్డప్ అనమాట. వాళ్ళ నాన్న పేదోడు, ఇప్పటి వరకు వాళ్ళ నాన్న వీళ్ళందరూ డబ్బున్నోళ్ళలాగా వీడు కబుర్లు చెప్పాడు వీడు అని అంటారేమో అని అనుకొని, మా నాన్న కాదు మా పనుడు అంటే లోకంలో మనుషులు ఆ విధంగా ధనవంతులుగా కనబడాలనేటువంటి ఒక ఆపేక్ష. చదువైందా? ధనవంతులు అని చెప్పుకునేటువంటి ఆ విధంగా అందరూ కూడా ఆ విధంగా కనబడాలనుకుంటుంది. కానీ మెస్సయ్యకు సంబంధించిన వారుగా, పరలోక సంబంధమైన వారుగా, ఆ రాజ సంబంధమైన వారుగా, నిజమైన క్రైస్తవులుగా ఆ విధంగా ఉండాలనేటువంటి వ్యామోహం వీళ్ళకుండదు. అందుకని ఆ ధనవంతులుగా కనబడాలని ఆపేక్ష ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వేషాలు వేస్తుంటారు. వీళ్ళు మంచి బట్టలు వేసుకోవద్దని కాదు, ఘనమైనటువంటి బట్టలు వేసుకోవద్దని కాదు, కానీ ఆ ఆపేక్షతో చేయడం అనేది తప్పు. మీకు అర్థమైందా? ఆ ధనవంతులంగా కనబడాలనేటువంటి, లోకాన్ని కనబరుచుకోవాలనేటువంటి వేషాలు వేయడము, ఖరీదైన బట్టలు కొనడము, ఖరీదైనటువంటి వాడిని ఏమండి బైబిల్ చెప్తుంది, మిగుల వేలగల వస్త్రములు నీవు స్త్రీలకు బైబిల్ చెప్తుంది మిగుల వేలగల వస్త్రాలు ధరించకూడదు. తగుమాత్రపు వస్త్రములనే కానీ మీరు చూడగానే వీళ్ళు దైవభక్తి కలిగిన వారా, ఈ వస్త్రం దాన్ని చూడగానే దైవభక్తి కలిగిన వారు అన్నట్టుగా కనబడాలి తప్ప, వీళ్ళు చూడగానే వీడు ఎవరో బాగుందిరా, ఇదిగో ఈ అమ్మాయి ఎవరో బాగుందిరా, అన్ని రాళ్ళలాగానే ఉంది, ఈ నిండు చుట్టూ తిరిగితే బాగుంటుంది, ఈవిడ బుట్టలో పడేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంది ఈవిడ అన్నట్టు కనపడకూడదు. నేను చూడగానే ఎలా కనపడాలి? ఈవిడ చాలా దైవభక్తురాలు అన్నట్టు కనపడుతుందిరా, చాలా నెమ్మదిగా కనపడుతుందిరా, చాలా దేవత్వంగా కనపడుతుందిరా, ప్రార్థనాపరురాలా కనపడుతుందిరా, పవిత్రురాలా కనపడుతుందా. ఆ చూపు అది అలాంటిది. చాలా మంది చూపు అలా ఇలా చూస్తుంటే మగవాడు కనపడు, కానీ ఎరు చూపులు చూస్తుంటారు. ఇవి అలాగేమీ లేదురా, నేను చూడగానే పవిత్రత కనపడాలి. కనపడినప్పుడు దైవభక్తి కలిగినట్టుంది కదరా. ఏమండి, దైవభక్తి కలిగిన స్త్రీ వరే నువ్వు కనపడా. నువ్వు అలా కాకుండా అన్ని రాళ్ళని కనపడ్డావు, నీ ఎండ పడతా ఉంటాడు, నీ ఎండ తిరుగుతూ ఉంటాడు. ఇంటి ముందోడు, ఇంటి అనుకోడు, ఇంటి పక్కోడు నీ వంకే చూస్తూ ఉంటాడు. కానీ ఎందుకు నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీలా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? అన్ని స్త్రీలా ఉన్నావు, లోక సంబంధమైన స్త్రీలా ఉన్నావు.
లోక సంబంధమైన అమ్మాయిలా ఉన్నారు. లోక సంబంధమైనటువంటి అమ్మాయి ఆ విధంగా కనబడుతున్నావు కాబట్టి అందరూ నీవు, అందుకని దైవభక్తి కలిగిన స్త్రీ వలె నువ్వు కనపట్టలేదు కాబట్టి నువ్వు కూడా ఏదో అన్యురాలు వలె, పాపపు స్త్రీ వలె నీ నడవడి, నీ మాట, నీ నడక, మగాడు నడిచి నీ నడవడం, టప టప టపమని నడవడం, ఇవన్నీ కూడా నీ ప్రవర్తన, నీ మాటలు, ఇదన్నిటిని బట్టి నువ్వు కూడా అన్యురాల్లా కనబడుతుంటావు కాబట్టి నీ చుట్టూ తిరుగుతుంటావు అన్నమాట. నీ చుట్టూ గ్రహాలు తిరిగినట్టు తిరుగుతుంటాయి నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ. కారణం ఎందుకని నీ దైవభక్తి నీలో కనబట్టలేదు, ఆ భయభక్తులు నీలో కనపట్టలేదు. అందుకని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు తను తాను భద్రం చేసుకుని దుష్టుడు ముట్టడాను నాయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నువ్వేం చేస్తావు చెప్పండి? ఓ మెయిన్ రోడ్లో జిగేల్ 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 ఏ కనపడతాయో ఆడి మీద పోతుంది నీ చూపు. నువ్వు అన్యురాలు కదా, చూపు పోతాయి. అవి వేసుకొని ధరించుకొని తిరిగేస్తుంటాను. అందరు నీ ఒక్క చోటే, నీ ఒక్క చూడాలనే కదా. దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా తగుమాత్రం వస్త్రాలు వేసుకోవాలి. ఆ వస్త్రాలను చూడగానే ఎవరో దైవభక్తురాలు ఉంటుందిరా, నీకేమో డిజైన్ తెలుసు, మ్యాచింగ్ తెలుసు, ఏ బట్టలు అయితే నువ్వు అందంగా కనపడతావు తెలుసు, వీటిలో మంచి జ్ఞానం ఉంది, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. దైవభక్తిగా ఏ బట్టలు వేసుకుంటే దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడతానే జ్ఞానం లేదు. కానీ ఏ బట్టలు వేసుకుంటే గంగిరెద్దులాగా కనపడతావో, గంగిరెద్దు దగ్గరికి అందరూ వచ్చేస్తారు. అలాగే నీ దగ్గర కూడా వచ్చేస్తుంటారు. అందరూ నేను చూడాలని, గంగిరెద్దుని చూడాలని వచ్చినట్టుగా నీ దగ్గర కూడా వచ్చేస్తుంటాయి. అందువల్ల నేనే తీసుకుపోతారు బట్టలు కొనడానికి కూడా, ఎక్కడికైనా ఏదో కొనడానికి కూడా. ఇంకైతే సెలక్షన్ బాగా తెలుసు, చీరల డిజైన్లు బాగా తెలుసు, బట్టల డిజైన్ బాగా తెలుసు, స్టైల్ బాగా తెలుసు. పిల్లల కొండంలో కూడా స్టైల్గా ఉండదు బాగా. నువ్వు రావే, నీకు అన్నీ తెలిసే, నువ్వు బాగా మార్కెట్లో జిగేలు జిగేలు అని బాగా కొంటావు. నువ్వు అది నిన్నే తీసుకుపోతావు, నువ్వు గొప్ప అయిపోతుంటావు. ఓ గొప్ప అయిపోతుంటావు. ఇలా ఉన్నాయి, నేను మంచి జ్ఞానవంతురాలు, నన్ను బాగా పిలుస్తున్నారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. ఆ మెయిన్ రోడ్లో చీరలు కొనడానికి, పిల్లలు బట్టలు కొనడానికి అవి వేసుకొని అన్ని రాళ్ళు తిరిగినట్టు తిరుగుతుంటారు. ఏం కనపడాలి నేను? దైవభక్తి. బైబిల్ చెప్తే నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్త అతడు అన్యుడైతే, పాపాత్ముడైతే, క్రైస్తవుడైతే కాదు, అన్యుడైతే, పాపాత్ముడైతే నీ నడవడి చూసి, నీ నడవడిని బట్టి నువ్వు చెప్పకుండానే, వాక్యం గురించి చెప్పకుండానే, మెసేజ్ గురించి చెప్పకుండానే నీ ప్రవర్తన చూసి అతను మందిరానికి వస్తాడు, దాయి నామిస్తాడు. హల్లెలూయా. దీని ప్రవర్తన బాగోలేదు, దీని నడవడి బాగోలేదు, ఇదే సరిగా లేదు, నేనేం మందిరానికి వెళ్తాను, నేనేం ప్రార్థనకి వెళ్తాను, నేనేం మారుతానులే అంటున్నాడంటే నీ ప్రవర్తన సరిగా లేదన్నాడు. నీ బుద్ధి బాగోలేదని అర్థం. నడవడి వలన రాబట్టవచ్చున్నది బైబిల్. ఆయన నామం అన్యుడైనా కానీ, అది మత్స్యాకుడు అనుకోండి, అన్యుడు అనుకోండి, రాబట్టవచ్చు నీ ప్రవర్తన ద్వారా, నీ పరిశుద్ధ ప్రవర్తన ద్వారా. నీ చూపుల్లో పవిత్రత కనపడాలి, నీ మాటల్లో పవిత్రత కనపడాలి. నువ్వు అన్యురాలు చూసేట్టు చూస్తా ఉంటే ఏంటిది, ఇది చర్చికి వెళ్తుంది కానీ ఏం చూపది, భర్తను దగ్గర పెట్టుకొని ఎరు చూపులు చూస్తుంటావు, పక్కోడనుకో, ముందు అనుకో, వెనకోడనుకో. అది ఏమనుకుంటాడు, ఆడంటే ఇష్టం, ఈడంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఏం మారుతాడు ఆయన? నీ పరిశుద్ధ ప్రవర్తన లేదు నీ దగ్గర, ఆ విధంగా ఉంటావు. అది కాదు. దైవభక్తి కలిగిన స్త్రీ వల్ల నువ్వు కనబడాలి. ఆయన వస్త్రధారణ, మృదువైనటి, సాధువైనటి అక్షయ అలంకారము నువ్వు అలంకరించుకోవాలని. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఎందుకు నేను చెప్తున్నానంటే, లోకములో ఏదో ధనవంతుల గౌటుకు అపేక్షతో, లేకపోతే ఆపేక్ష కలిగి ధనవంతులు కనబడాలనేటువంటి విధానంలో అన్యుల వల్లే తయారవద్దు, అన్ని స్త్రీల వల్లే తయారవద్దు. పర సంబంధమైనటువంటి వస్త్రధారణ, నిండుగా శరీరాన్ని కప్పుకొని చక్కని వస్త్రధారణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ధనవంతులకు అపేక్షించేవాడు. అందుకని మేము అందమైన వాళ్ళమని, ధనవంతులు అని కనబడాలనేటువంటి ఆపేక్ష, లోకానికి కనబడాలని ఆపేక్ష. చూశారు కదా, నక్కను పులిని చూసి నక్క ఏం చేసిందంట?
వాతలు పెట్టుకుందంట. నక్కేం చేసింది చెప్పండి? పులిని చూసి, పులి చాలా అందంగా ఉందిరా, చాలా బాగుంది, చారలుగా ఉంది, చారలు కనబడుతుంది, దాన్ని చూసి అందరూ భయపడిపోతున్నారు, కాబట్టి నేనంటే ఎవరికి భయపడలేదు, నేనంటే ఎవరికి వణుకులేదు, అందరూ కూడా పులిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, నా గురించి ఎవరు గొప్పగా చెప్పుకోవట్లేదు అని చెప్పి నక్కేం చేసింది? కంసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపల భోజనం దగ్గరికి వెళ్తే అక్కడ ఇనప గడ్డి తీసుకొని కాల్చుకొని వేడి చేసుకుని ఒళ్ళంతా వాతలు వేసుకుందంట. నల్లగా కనపడుతున్నాయి వార్తలు చూసుకుందంట. పులిలాగా నేనే ఉన్నాను, బాగున్నాను, నొప్పిగా ఉన్నా ఓర్చుకుంటుంది, బాగున్నాను, అందరు నన్ను ఇక్కడ ఎప్పటి నుంచి ధనవంతుడు అంటారు, పులి అంటారు నన్ను, రేపు కూడా అందరూ కూడా ధనవంతుడు అంటారు అనుకుంటుంది. మరుసటి రోజు ఏం చేసి చెప్పండి? వాపులు వచ్చేసాయి, చీమ పట్టింది, రక్తం వస్తుంది, కుయ్యో ముర్రు అని. నువ్వు కూడా ఏం చేస్తావు? చాలాసార్లు ఏం చేస్తావు చెప్పండి? ధనవంతుడిగా కనబడాలని ఆ అప్పు చేసి, ఈ అప్పు చేసి, ఈ చేసి గొప్పోడుగా కనబడాలని ఇష్టారుగా అప్పులు చేసి అయికొని ఆ పిల్లలకి ఇలాగెళ్ళి, ఈ పిల్లలకి ఇలాగెళ్ళి ధనవంతులాగా. అబ్బో, ఇంతకుముందు దాని చేరంటే ఇంతకుముందు అసలు ఎలా ఉండేవారు, ఇప్పుడు చూడు ఎంత గొప్పగా ఉన్నారు ఆ పిల్లలేంటే. ఇంతకుముందు మాసిపోయిన మొఖాలు వేసుకుని ఉండేవారు, మసిపూసిన మొఖాలు ఉండేవాళ్ళవి, ఇప్పుడు చూసావా నిన్నగా కనపడిపోతున్నారు, యాభై రూపాయలు కనపడిపోతున్నారు. ఆ పిల్లల బట్టలు ఏంటి, అదేంటి, పెళ్ళికి వచ్చింది ఎలా ఉంది చూసావా? కానీ ఏం చేసింది చెప్పండి? అప్పులు, బడాయి కోసం, గొప్పల కోసం ఎన్ని వేసుకుని వెళ్ళింది. తర్వాత అప్పులు తీర్చలేక, అప్పులు కట్టలేక స్టైల్ వాటిలో తగ్గరా. చెప్పులు ఉన్నాయనుకోండి, మనకి స్థాయికి తగ్గట్టు కొనుక్కోవాలనుకోరు. అది 100 రూపాయలు ఎవరి దగ్గర అనుకోండి, ఆ 100 రూపాయలు తగ్గట్టు కొనుక్కోవాలనుకోరు, లేదు, తగ్గేది లేదు, 500 కొనాల్సిందే, 400 అప్పు చేసుకునేది. చూసేవాళ్ళు టిప్ టాప్ కనపడతారు 4 రోజులు. అప్పుడు వచ్చే దగ్గరికి ఏమైపోతుంది చెప్పండి? వాతలు వేసుకున్న నక్క పరిస్థితి ఎలా ఉండదో వీళ్ళ పరిస్థితి కూడా అలా ఉంటుంటుంది అనమాట. అందువల్ల ధనవంతులుగా కనబడాలనేటువంటి ఆపేక్ష, ధనవంతులు అవ్వాలనే ఆపేక్ష రెండు కూడా ప్రమాదమే. ధనవంతులుగా కనబడాలని అప్పులు చేసి మనుషులకి లోకాన్ని కనబడుచుకోవాలని అప్పులు చేసేయడం, ఊరిలో పడిపోవడం, శోధంలో పడిపోవడం. అలాగే ధనవంతులు అవ్వాలని ఆపేక్షతో ఇస్కరియోతు యోధావళి ఆ డబ్బు కోసము చెడు పనులు చేయడం, ఊరిలో పడిపోవడం, చిక్కుల్లో పడిపోవడం. మొన్న కుర్రోడు ఉన్నారంట, డబ్బు కోసం ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారంట. ఏమండి, డబ్బులు ఇస్తా ఉన్నారంట. ఎందుకు డబ్బులు ఇస్తా ఉన్నారా అంటే, ఈ మధ్య మనం విన్నాం, గంజాయి గొడవలు విన్నాం కదా, జరిగిన విషయం చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నాను. ఆ యొక్క గంజాయిని కనుక నువ్వు పలాని ప్రాంతంలో కనుక ఇచ్చేస్తే, పలాని పట్టణంలో కనుక ఇచ్చేస్తే ఇంత డబ్బు ఇస్తా ఉన్నారంట. ధనవంతులు కావాలని ఆపేక్ష ఉంది అతనికి, ఒప్పుకున్నాడు. ఎలాంటి పాప పనికైనా ఒప్పుకుంటాడు, ధనాపేక్ష కలిగినాడు. ఎంత చెడ్డ పనికైనా ఒప్పుకుంటాడు, అన్యాయానికైనా ఒప్పుకుంటాడు, అక్రమైనకి ఒప్పుకుంటాడు, పనికి మాని పనులకైనా, వ్యభిచారాలకైనా ఒప్పుకుంటాడు, తాగుడికైనా ఒప్పుకుంటాడు, దేనికైనా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ధనవంతులైన ఆపేక్ష. ఏ పని అయితే ఏమైందిరా, అక్రమా సక్రమా దాని అవసరం, నేను అబద్ధాలైనా ఆడతాడు దానికోసం. ఏదో వేరే ఊరు వెళ్ళి రావడానికి వెనక బండిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు, బండిలో కాదు కారులో. మధ్యలో పోలీసులు పట్టేసుకున్నాడు, శోధనలో ఊరిలో పడిపోయాడు, చిక్కుల్లో పడిపోయాడు, నష్టాల్లో పడిపోయాడు. గంజాయి కేసు అంట, చాలా భయంకరమైన కేసు అంటే. అర్థమైందా? దానికి బెయిల్ కూడా ఎవరంట, దానికి అంత భయంకరం. కుయ్యోమరో అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, ధనవంతుల వాళ్ళని ఒక ఆపేక్ష. ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి కారులో తీసుకెళ్ళిపోతే ఏం చేశాడు చెప్పండి? ఎవరు దొరుకుతాడే, ఎవరు పట్టుకుంటాడే అనుకున్నాడు. ఏమైపోయింది?
అందువల్ల ధనవంతులకు కూడా ఆపేక్ష అనేటువంటి ప్రమాదమైంది. నువ్వు ధనవంతుడు కావాలని ఆపేక్ష, నీతిమంతుడు అవ్వాలని ఆపేక్ష, పరిశుద్ధుడు అవ్వాలని ఆపేక్ష, పరలోక రాజ్యానికి ఎత్తబడాలని ఆపేక్ష, అక్కడ ధనవంతులుగా ఉండాలని ఆపేక్ష నీకు ఉండాలి తప్ప ఈ లోకరీతిగా ధనవంతులు అవ్వాలని ఆపేక్ష కనుక నీకు ఉన్నట్లయితే ప్రమాదం పడిపోతావు. బైబిల్లో ఆ యొక్క ఎవరు సంసోను యొక్క ఆమె దెలీలా ఏం చేసింది చెప్పండి? ఆమె ధనవంతురాలు కావాలని ఆపేక్ష కలిగింది ఆమె. అందుకనే ధనవంతులు కావాలని ఆపేక్ష కలిగిన ఆమెతో ఇతడు సాంగత్యం కలిగి ఉన్నాడు. అలాంటి స్త్రీతో సాంగత్యం కలిగి ఉన్నాడు. అప్పుడు డబ్బు కోసం ఆమె ఏదైనా చేస్తే, డబ్బు కోసం ఏ పనైనా, ఎందుకంటే ఆమె ధనవంతురాలని అవ్వాలనేది తప్ప ఆవిడకి మరేమి లేదు. ఆవిడకి వాడు అన్నారు, ఆ సంసోను కనుక మాకు అప్పు ఇచ్చినట్లయితే నీకు ఇంత ఇచ్చేస్తామన్నాడు. ఒప్పేసుకుంది ఆమె ఒప్పుకుంది. ఆమె ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ధనవంతురాలు అయిపోయి ఉండొచ్చు, కానీ సంసోను ఏమైపోయాడు? అతడు ఫిలిష్తీయులకు బందీ అయిపోయాడు. కాబట్టి పిల్లారా, అందుకని ధనవంతులకు ఆపేక్షించేవారు గురిలోను, శోధనలోను, దురాశల్లోను, నష్టముల్లోను అనేకమైన తప్పుడు పనులు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. వ్యాపారస్తులు ఉన్నారు కొన్ని ధనవంతుల వాళ్ళని ఆపేక్షలు. ఆ వస్తువులు రేట్లన్నీ కూడా మార్చేస్తారు, స్టిక్కర్లు అంటించేస్తారు. 50 రూపాయల వస్తువుని 100 రూపాయలు, 150 రూపాయలు, 300 అంటించేస్తారు వీళ్ళు. ఇదిగో ఇదిగా చాలా అన్యాయం, అక్రమాలు. బైబిల్లో మన జక్కయ్య కూడా అదే పరిస్థితి. మారాడు కానీ జక్కయ్య కూడా ధనవంతుడు కావాలని, బైబిల్లో గెహాజీని కూడా మనం చూస్తుంటాం. ధనవంతుడు కావాలని ఆపేక్షతని. ఏ ఆపేక్షతని చెప్పండి? ధనవంతుడు కావాలని ఆపేక్షనే తప్పు. ధనవంతుడు కావాలని ఆపేక్షతో కాదు చేయాల్సింది, ఆపేక్షతో ఉన్నాడు. అదే ఎలీషా ఏమన్నాడు చెప్పండి? హల్లెలూయా. మరి ఇక్కడ ధనవంతుడు కావాలని ఒక ఆపేక్ష అనేటువంటిది ప్రమాదకరమైంది. కాబట్టి ఈమె ధనవంతురాలు కావాలని ఏం చేసిందనండి? ఆ యొక్క సంసోనుని అప్పగించింది. ధనవంతురాలు అయ్యింది. మరి ఉపయోగం ఏంటి? ధనవంతురాలైంది, ఉపయోగం ఏంటి? మరి జక్కయ్య గురించి మనం చూసినట్లయితే జక్కయ్య కూడా అతడు సుంకములు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. కానీ అతనికి ధనవంతుడు కావాలని ఆపేక్ష ఉంది. ధనవంతుడు కావాలని ఆపేక్షతో అతడు ఏం చేశాడంటే అతడు పన్నులు ఎక్కువ రాసేసేవాడు. పన్నులు ఎక్కువ రాశాడు. ఇంటి పన్ను ఉదాహరణకి 100 రూపాయలు, అది ఒక 1000 రూపాయలు అయితే 1500 రాసేవాడు, రుద్దేవాడు. బ్లేడ్ పెట్టి రబ్బర్ తెచ్చి రబ్ చేసి రుద్దేసేవాడు. అలాగా మార్చి 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 ఆ పనులని ఎవరు చేయించారు? ధనవంతుడు కావాలనే ఒక ఆపేక్ష. సాతాను శోధించాడు. సాతాను ఆ తెలివితేటలు ఇస్తాడు. ఇక ఆ శోధకుడు ధనవంతుడు కావాలంటే నువ్వు ఇలా చేయి, అక్కడ వాళ్ళు 1000 రూపాయలు అనుకో, నువ్వు 2000 పన్నులు రాసేసేయి. ఆ సాతాను అలాంటి ఆలోచనలన్నీ, తప్పుడు పనులు చేసే ఆలోచనలు ఇచ్చేది వాడే. దొంగతనాలు ఎలా చేయాలి, వ్యభిచారాలు ఎలాగ చేయాలి, ఆ అబ్బాయిని ఎలా పడగొట్టాలి, ఈ అమ్మాయిని ఎలా పడగొట్టాలి, ఎలాగా దొంగతనాలు చేయాలి, ఎలాగ తప్పుడు లెక్కలు రాయాలి, ఆ జ్ఞానం అంతా ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? సాతానే. దైవే. ఆ దైవే అలాంటి ఆలోచనలు ఇస్తాడు, అలాంటి నడిపింపులు ఇస్తాడు దయ్యం. అందువల్ల ఈశ్వరి ఆ యొక్క జక్కయ్య ఏం చేశాడంటే ధనవంతుడు కావాలని ఆపేక్షతో చాలా దొంగ లెక్కలు రాశాడు పూర్తిగా. ఏమైపోయింది చెప్పండి? బాగా ధనవంతుడు అయిపోయాడు, ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ సర్వశక్తివంతుడు కనికరపడడం వల్ల అతడు చేసినటువంటి అన్ని కూడా హృదయంలో దోషారోపణ చేశాయి. ఒప్పుకుని అతడు ఏమయ్యాడంటే ఎవరి దగ్గర న్యాయం తీసుకున్నాడు, అక్రమం తీసుకున్నాడు,
తిరిగి వాళ్ళందరూ కూడా 4 గంటలు ఇచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ధనవంతులకు అపేక్షించువారు, అందుకని ధనవంతులకు అపేక్షించువారు, ఆపేక్ష కలిగేవారు ఇలారా కీడుల్లోను శోధనలోను వీటన్నిటిలోనూ కూడా పడిపోతారంటే శోధనలు అంటే పాపముల్లోను, చెడుతనాల్లోను, అన్యాయముల్లోను, అక్రమంలోను, దుర్వ్యాపారాల్లోను అన్నింటిలోనూ చిక్కుబడిపోతుంటారు. ఎందుకంటే డబ్బు కోసమే. ధనవంతుడు కావాలని ఆపేక్షతోనే వీటన్నిటిలో కూడా చిక్కుబడిపోతారు. అమ్మా ఎందుకు నువ్వు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయావు అంటే ధనవంతురాలు కావాలని ఒక ఆపేక్ష ఉంది. ఏమయ్యా ఎందుకు నువ్వు దొంగగా మారావు? ధనవంతుడు కావాలని ఒక ఆపేక్ష. అర్థమైందా? ఎందుకు నువ్వు దొంగ వ్యాపారస్తులుగా మారిపోయావు? ధనవంతుడు కావాలని. కాబట్టి ధనవంతుడు కావాలని ఒక ఆపేక్ష వంకర మార్గంలో, ఆ వంకర మార్గం ఎప్పుడు కూడా సుఖ మార్గంగా ఉంటుంది అనమాట. కష్టపడి శ్రమ పడేటువంటిది వేరు, శ్రమ పడేటువంటిది వేరు. కష్టపడకుండా శ్రమ పడకుండా వంకర మార్గంలో మరి జక్క ఏం చేశాడు చెప్పండి? కష్టపడకుండా శ్రమ పడకుండా అంకెలు మార్చి ధనవంతుడైపోయాడు. ఏమైపోయింది? కానీ సర్వశక్తిమంతుడు కృప చేయించాడు, మారాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధనవంతులకు ఆపేక్ష అనేది మనకు ఉండకూడదు. కానీ మనం ఈ చివరి సమయంలో పరలోకములో ఆ మెస్సీని కలుసుకోవాలి, మధ్యాకాశంలో నేను ఆయన ఎదుర్కోవాలని ఆపేక్ష. అక్కడ ధనవంతుడుగా, ఎందుకంటే ఆయన భార్య అయినప్పుడు నీవు ఆయన ధనవంతుడు కాబట్టి నువ్వు కూడా ధనవంతురాలుగా మారిపోతావు. ఆశ్వరస్ రాజు ధనవంతుడు, ఎస్తేరు పేద స్థితి కలిగింది. ఎప్పుడైతే ఆ రాజును వివాహం చేసుకుందో ఆమె కూడా ధనవంతురాలైపోయింది. నీవు కూడా ఆ విధమైనటువంటి ధనవంతురాలు కావాలని ఆపేక్ష ఉండాలి తప్ప ఈ లోక సంబంధంగా ధనవంతుడు కావాలని ఆపేక్ష నీలో ఉండకూడదు. మెస్సయ్య వలె నీకు ఉండకూడదు. మెస్సయ్య వలె నీకు ఉండకూడదు. మెస్సయ్య చూడండి, ధనవంతుడు ఒకటి అవకాశం వచ్చినప్పుడు కూడా తులుసుకొచ్చాడు. నువ్వైతే అవకాశాన్ని వదులుకుంటావా? వదులుకో. ఎందుకంటే నువ్వు మెస్సయ్య వదువు కాదు కాబట్టి. బుర్రపుతున్నావు, నువ్వు వదులుకుంటావు, నువ్వు వదులుకోనట్టుంది. నువ్వు అవకాశాన్ని వదులుకుంటావా అంటే దాని అర్థం నువ్వు కూర్చొని ఇలా అన్నావంటే వదులుకోలేనే కదా దాని అర్థం. బుర్రపుతావా? వదులుకోనా? అవకాశాన్ని వదులుకుంటావా? నువ్వు వదులుకోను అంటావు. కాబట్టి పిల్లారా, మెస్సయ్య మనం కూడా ఎంత గొప్ప ప్రపంచానికి రాజయ్యే అవకాశం వచ్చినా, ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడే అవకాశం వచ్చినా దాన్ని త్రోసిపుచ్చేయడే. హల్లెలూయా. ఇలా ఆదివారం ఉంది, ఎవడో పనికి పిలుస్తాడు. బుధవారం ఉంది, ఎవడో పనికి పిలుస్తాడు. ఇంకా ఎక్కువ ఇస్తాను రమ్మంటాడు. కానీ ఏం చేస్తావు చెప్పండి? నీకు ఆపేక్ష లేదు, ఆగిపోతావు. ఆయన అమరిస్తాను. హల్లెలూయా. అదే ఆపేక్ష ఉంటే ఏం చేస్తావు చెప్పండి? ఆదివారం లేదు, ఏమి లేదు, ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, ఈ వారం మానేది ఏమైంది? ఎప్పుడు వెళ్తున్నావు ఏంటి? మనసులో ఆయన అనుకుంటే సరిపోతుంది, కానీ వెళ్ళకపోతే ఏమైందంట? ఆదివారం వెళ్ళాలా కంపల్సరిగా? వెళ్ళకపోతే ఏమైందంట? నాకేం కావట్లేదు కదా, బాగానే ఉన్నాను కదా, మానేసిన చాలాసార్లు. ద్వారా ఆలోచన చేయండి. ఆయన ప్రేమ నీ మీద తెలియకపోతే నీకేమవుతాం అది గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమ నీ మీద తెలియకపోతే నేను ఏమి శిక్షించడు, ఏమి గద్దించడు, ఏమండి. ఆయన విడవబడమే చివరిగా మిగిలేది. ఆదివారం ఆరాధన, పునరుద్ధాన దినము. ఇది ఎత్తబడే సమయము. ఆ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయని నా కాళ్ళు అప్పుడు అలాగిచ్చారు, పలానప్పుడు ఇలాగ చూశారు. వాళ్ళకి నేనంటే ఇష్టం, నేనంటే ప్రేమ. నేను రాకపోతే వాళ్ళు చేసుకోలేరు. పెళ్లి దగ్గర ఏ కార్యాలు అవ్వవు. నేను రాకపోతే వాళ్ళు బెంగెట్టుకుంటారు అని ఆదివారం ఆరాధన మానేసి నువ్వు వెళ్ళిపోతే లోకరీతిగా నువ్వు ధనవంతుడు కావచ్చు. ఈ రోజున నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇదంతా తాత్కాలికమే, అల్పకాలమే సుమా. నువ్వు ఏది కలిగి ఉన్న ఈ లోకంలో మనుషులు కలిగి ఉన్నదంతా అల్పకాలమే. ఏదో శాశ్వతంగా అనిపిస్తావు అనుకున్నావేమో, శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాను అనుకున్నావేమో.
శాశ్వతంగా ఇళ్లలో ఈ కొంపల్లోనే ఉండిపోతాను అనుకుని శాశ్వతంగా ప్రణాళికలు చేసుకున్నావేమో. ఏం ఉపయోగం లేదు సుమా. మోషే చూడండి, అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే మోషే ధనవంతుడు అవ్వాలనే ఆపేక్ష లేదు అతనికి. మోషేకు ధనవంతుడు అవ్వాలనే ఆపేక్ష కనుక ఉన్నట్లయితే ఐగుప్తులోనే ఉంటాడు అతను. ఫరో అన్నాడు, ఇదిగో నా తర్వాత రాజు నీవే, ఈ సైన్యమంతా నీదే, ఈ ప్రజలందరినీ వాళ్ళే, ఈ దేశమంతా నీదే, ఈ ధనమంతా నీదే, ఈ బంగారం అంతా నీదే, ఈ ధాన్యాగారం అంతా సమస్తము నీవే అన్నప్పుడు మోషే ఉన్నాడంటే, నేను హెబ్రీయుడను, హల్లెలూయా, నేను ఆ ప్రజలతో శ్రమను అనుభవించడం నాకు ఇష్టమే తప్ప ఈ అల్పకాలపు సుఖభోగాలు నాకు అక్కర్లేదన్నాడు ఆయన. ఎందుకంటే ధనవంతులకు ఆపేక్షతలకి లేదు, ఆ వాగ్దాన దేశానికి చేరాలనే ఒక ఆపేక్షతలకు ఉంది కాబట్టి త్రోసివేశాడు దాన్ని. ఈ లోకంలో కూడా నువ్వు కూడా సాతానుడు నీకు అనేక అవకాశాలు తీసుకొస్తుంటాడు, త్రోసివేయాలి. నా దగ్గర తీసుకొచ్చాడు, జర్మనీ రమ్మని త్రోసివేశాడు, సినిమా రంగాల్లోకి రమ్మని త్రోసివేశా, రామోజీ ఫిలిం సిటీలోకి రమ్మని త్రోసివేశా. ఎందుకు చెప్పండి? లాకరితిగా ధనవంతులు అవ్వాలనే ఆపేక్ష లేదు. ఆయన మనిషి శాశ్వతమైనది కలగబో బహుమానం మీద మన దృష్టి ఉంది కాబట్టి అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే శ్రమలు అనుభవించి ఆ ప్రజలతో పాటు ఐగుప్తులో శ్రమ పడుతున్నారే వాళ్ళ పితరులు, వాళ్ళతో పాటు శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, నిందలు అనుభవించి ఆ కలగబో బహుమానములు పొందుకోవడం మేలనుకున్నాడు. అందుకని ఈ లోకములో కూడా సాతానుడు అంటాడు, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఇచ్చేస్తా, ఈ అబద్ధాలు ఆడితే నీకు ఇచ్చేస్తా, నీకు ఈ ఆరాధన ఎగ్గొట్టిచ్చావు అనుకో నీకు ఇచ్చేస్తా, ఇచ్చేస్తా, నీకు మంచి బిర్యానీ పెట్టిస్తాను. ఏమండి, ఇదిగో నీ ఈరోజు ప్రార్థన బుధవారం ప్రార్థన ఎగ్గొట్టిచ్చావు అనుకో నీకు బ్రహ్మాండం చూసుకుంటా నిన్ను అంటున్నాడు. లేదా నువ్వు గనక ఇదిగో అన్యాయం చేసినట్టయితే ఇచ్చేస్తా, ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తా, లోకంలో ఇవన్నీ ఇచ్చేస్తా నీకు. నిజముగా నువ్వు మెస్సయ్య వంటి వాడైతే అవన్నీ నాశనం కాబోతున్నాయి, అవి నాకు వద్దు, ఆయన రాజ్యమే కావాలని చెప్తావు. ఉత్సవ సంబంధం ఇక లోక సంబంధంగా ధనవంతులు అవ్వాలని ఆపేక్ష నీకు లేనప్పుడు, ఎవరు ఏది నీకు నువ్వు అన్యాయం చేస్తే, మోసం చేస్తే, నాకు నమస్కరిస్తే ఇస్తానన్నప్పుడు నువ్వు వాటిని త్రోసివేస్తావు. ఈ లోక సంబంధం నీకు ధనవంతులు అవ్వాలని ఆపేక్ష లేదు, నీకు ఆయన కోసం శ్రమ పడాలని ఆపేక్ష, ఆయన కోసం కష్టపడాలని ఆపేక్ష ఉంది. ఆయన రాజ్యం కోసము ఆ నిందలు పడుతూ శ్రమలు అనుభవిస్తూ జీవించాలని. హల్లెలూయా. ధనవంతుడు అవ్వాలని ఆపేక్ష లేదు. దేమా ఇహలోకములు సేహించి వెళ్ళిపోయాడు బైబిల్. దేమా ఏం చేశాడని చెప్పండి. అందువల్ల పిల్లారా, బైబిల్లో చాలా మంది అనగా చరిత్రలో చాలా మంది లోకంలో జారిపోయారు ధనవంతుల వాళ్ళని ఆపేక్ష కాదు సుమా. నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆపేక్ష, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆపేక్ష, ఆ కోరిక అది ఉండాలి. బైబిల్లో మీరు చూడండి పిల్లారా, బైబిల్లో మనము ఏశావు యాకోబు. ఏశావుకి ఏమిటి చెప్పండి? ఆఖరితిగా ధనవంతుడు కావాలని ఆపేక్ష. అర్థమైందా? తర్వాత అతను ధనవంతుడు అయ్యాడు. అలాగే యాకోబు మొట్టమొదటి మోసగాడు. అతని పేరు, నీ పేర్లు కూడా మొట్టమొదటి మంచి పేర్లు కాదు, ఎవరి పేర్లైనా మంచి పేర్లు కాదు. తర్వాత ఏమైపోయింది చెప్పండి? పేరు మార్చబడి ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు అతను. కానీ అతడు ఆపేక్ష ఏమని చెప్పండి? ధ్యాస్తత్వం మీద ఉండేది ఆపేక్ష. ఈ లోకరీతిగా ధనవంతులు అవ్వాలని ఆపేక్ష కాదు అతనికి. ఈ లోకరీతి గొప్పవాడు కావాలన్నా ఆపేక్ష కాదు అతనికి. పరలోక సంబంధంగా
ఈనాడు అందుకనే పరలోక సంబంధమైన వారికి అతడు ఒక పితరుడుగా పిలువబడుతున్నాడు. ఆయన హల్లెలూయా. ఏశావుకి వాటి మీద ఉండేది కాదు, తిండి మీద, మాంసం మీద, లోక సంబంధం వాటి మీద, లోక సంబంధం గొప్పవాడు కావాలని అలాగే ఉండేది ఆపేక్ష. వీటి మీద ఉండేది కాదు. ఎవడైనా ఏదైనా ఎత్తాడుకోండి ఎగిరి కల్తీసి తెచ్చేసుకునే టైప్ అన్నమాట. ధనవంతుల గుడికి ఎవడేమి ఎత్తాడా నోరు దాచుకొని సొంగగార్చుకుంటూ చూసుకుని వ్యక్తి అతను. మనం అలా కాదు. ధనవంతుల గుడికి ఆపేక్ష మనకి లేదు. పిల్లలను కూడా ధనవంతుల గుడి ఆపేక్షతో పెంచకూడదు వాళ్ళని. నువ్వేం పెంచితే ఇక్కడేమో వాక్యం వింటావు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చదవరా. ఆ పిల్లడికి ఇన్ని మార్కులు వచ్చాయంట, ఆడికి అన్ని మార్కులు వచ్చాయంట, ర్యాంక్ వచ్చిందంట. ఏమొచ్చాయి నీకు? నీ ఫ్రెండ్కి చూడు ఎన్ని వచ్చాయో. నీ ఫ్రెండ్ కంటే నీకే తక్కువ వచ్చాయి కదా. నీ గొడవలు పెట్టుకొని సరిగ్గా చదవలేదు నువ్వు. ఆ అమ్మాయికి చూడు సీటు తక్కువ వస్తుందంట, నీ శరీరం రావట్లేదు. అలా శోధిస్తుంటావు. బాగా చదవాలా, మంచి ఉద్యోగం చేయాలి. నువ్వు నేను ఆర్ని నన్ను ఊరి మీద తెప్పాలి. నువ్వు ఆత్మీయంగా నాశనం అయిపోయినా పర్లేదు, నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు. పిల్లల్ని ధనాపేక్షలు పెంచుతున్నారు. ధనవంతులు కావాలని ఆపేక్షతో పిల్లల్ని పెంచుతున్నారు. పరలోక రాజ్యాన్ని చేర్చబడాలని ఆపేక్షతో పెంచడం లేదు. నీకు అవకాశం ఉంది. కొంతమంది పిల్లల మాట తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అయ్యో మా పిల్లలు మా మాట ఉంటలేదే అని బాధపడుతుంది. మాటనే పిల్లలు ఉంచుకొని నువ్వే పాలు చేస్తున్నావు. అది దౌర్భాగ్య స్థితి. లోకరీతిగా ఎక్కడేమో భక్తి కబుర్లు చెప్తావు, ఇంటి దగ్గరికి వెళ్తేనేమో పిల్లలు లోక కబుర్లు చెప్తావు. కరెక్ట్గా నడిపిస్తావు. ట్యూషన్ మానిపించవు, బడి మానిపించవు, కాలేజీ మానిపించవు, నోట్సులు పెండింగ్ ఉండనివ్వు, మార్కులు దగ్గరేవు, అన్నింటిలో కరెక్ట్గా ఉంటావు. కానీ ప్రార్థనలు సరిగా లేవు. ప్రార్థనలో మాత్రం కరెక్ట్గా లేకపోయినా పర్లేదు. నీకు బుధవారం ప్రార్థన కొట్టిన పర్లేదు, పిల్లలు చిన్న శనివారం రాలేదు మానేసిన పర్లేదు. వీటిలో కరెక్ట్గా ఉండవు. వీటిలో మాత్రం వర్కలు చేశారా లేదా, ట్యూషన్ మిస్కి ఫోన్ చేసి ట్యూషన్ సార్ ఫోన్ చేసి మా అబ్బాయి సరిగ్గా చేశాడా లేదా, అన్ని మార్కులు వచ్చినాయా లేదా, ఎందుకు తగ్గాయి నీకు, ఇందులో ఎందుకు వచ్చింది, ఇందులో ఎందుకు తగ్గాయి, పాయింట్ తీసి అడుగుతావే. మరి ప్రార్థన రాలేదేంటి, ఆరాధన రాలేదేంటి, పిల్లలు ఎందుకు మానేశావు అని ఏం అడగదు. వాటిలో మాత్రం చాలా పక్కగా చూసుకొని మార్కులు తగ్గిపోతే బాధపడిపోతాయి. ప్రోగ్రెస్ కార్డులు తగ్గిపోయి నేను బాధపడతావు. కానీ ప్రార్థన రాకపోతే బాధపడదు. ప్రార్థన రాకపోతే బాధ. అందుకని ఆయన బోధలో పెంచబడదు. నీకు అవకాశం ఉంది కాబట్టి ఆయన బోధలో ఏమి పెంచు. కాబట్టి పిల్లలు ధనవంతుల గురించి ఆపేక్షలతో వాళ్ళు కలిగేలాగా రేకెత్తిచ్చి ఆ విధంగా కాదు, నువ్వు మొదటి స్థానం ఆయనకి ఇచ్చేలాగునా. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆరాధన ఉంటుంది, ఇంకొక పని ఉంటుంది. మొదటి స్థానం దేనికి ఇవ్వాలి? నువ్వు ఆత్మ సంబంధంగా ఉంటే ఆయనకి ఇస్తాం మొదటి స్థానం. ఆయన కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నట్లయితే లోక పనికి మొదటి స్థానం ఇస్తాం, కాలేజీకి మొదటి స్థానం ఇస్తాం, ఇంకో దానికి మొదటి స్థానం ఇస్తాం. కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే పిల్లలు కూడా ఆయన రాజ్యానికి రావాలని ఉద్దేశంతో చెప్తున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎక్కడ చూసినా ధనవంతులు ఆపేక్షతో పిల్లలు కూడా ఎందుకు చదువుతున్నావు అంటే ధనవంతుల ఆపేక్ష. ధనవంతులు అవ్వాలి. బాగా నేను చదువుకొని నేను క్యాంపస్లో సెలక్షన్లో నేను సెలెక్షన్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకొని మా అమ్మ కష్టాలు తీర్చాలా, మా నాన్న కష్టాలు తీర్చాలా, వాళ్ళ కారులో తిప్పాలా, వీళ్ళని ఈ విధంగా విమానంలో తిప్పాలా, వాళ్ళు అమెరికా తీసుకెళ్లాలా, ఆ విధంగా కబుర్లు చెప్తా ఉంటే ఏం పొంగిపోతా ఉంటుంది, ఊరిపోతా ఉంటుంది. ఇలా గోళీకాయలు అంటే వచ్చినాయి. నేను ఒక పిల్లడు తీసుకొచ్చాను, చిన్నవి ఉన్నాయి, నీళ్ళు వేసరికి ఇలా ఉప్పినాయి. రంగులు ఉన్నాయి, గోళీలాగా చాలా మెత్తగా ఉన్నాయి. మొక్కల దగ్గర ఏమి వేస్తారంటే అలాగ వాళ్ళ మాటలకు ఉబ్బిపోయి ప్రార్థన రాకపోతే పర్లేదు వెళ్ళి కాలేజీకి. ఎందుకంటే నన్ను ఊరి మీద తిప్పుతా అన్నావు కదా, రేపు ధనవంతులు బాగా 1,00,000 2 లక్షలు సంపాదించి వెళ్ళు కాలేజీకి. నేను వెళ్తాను ప్రార్థనకి, నువ్వు వెళ్ళా ఎండ జాగ్రత్త ఎలా పంపిస్తున్నాను. నేను ఏ ఒక్క తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నాను. ఎందుకంటే నాకే ఆడపిల్ల మగపిల్లడు ఎవరికి లేరు అనుకోదు, నా గురించి అనుకోక ప్రతిదీ
ఆదివారం బుధవారం శనివారం రావట్లేదని నా గురించి అని అనుకో. రానోళ్ళు లైవ్లో రానోళ్ళు ఉన్నారేమో, ఇంకా రానోళ్ళు ఉన్నారేమో, అందరి గురించి అది. హల్లెలూయా. నా మీదే బాణం పెట్టాడు ఆయన, నా మీదే తుపాకీ పెట్టాడు ఆయన అనుకోగాకు నువ్వు. అలాగా అది నువ్వు అలా ఉంటే సరిదిద్దుకో, మార్చుకో. హల్లెలూయా. ఇది ధనవంతులకు ఆపేక్షించే కాలము కాదు గాని ధనవంతుల మీద ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక, ధనవంతులకు అపేక్షించే వారి మీద ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక, ఇది నువ్వు పరలోక సంబంధంగా ధనవంతులు కావాలనేటువంటి ఆపేక్షతో ఆయన్ని కలుసుకోవాలని ఆపేక్ష. అందుకని మెస్సేవనే సాతాను నీ ముందు తీసుకొచ్చి ఎన్ని పెట్టినా, లోక భవనాలు, లోక ధనము, లోక బంగారం ఎన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టినా, నీకు ధనవంతుడైన ఆపేక్ష లేనప్పుడు ఇవి నాకు వద్దయా, నాకు ఆయనే కావాలంటావు, ఆయన వాక్యమే కావాలంటావు. అదే ఈ చివరి కాలంలో కలిగి ఉండాల్సిన ఆపేక్ష ఆయన నామరుస్తాడు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.